డీటెయిల్స్ చూసుకుంటే భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మిషన్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రమూకలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారత సైన్యానికి సంఘీభావంగా నెక్లెస్ రోడ్డులో సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయాల్లో మేమంతా ఒక్కటే, అందరం భారతీయులమని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో కేంద్రానికి, సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. జవాన్లకు అండగా నిలిచేందుకు తామంగా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు మన సైన్యం గట్టి సమాధానం ఇచ్చిందని అన్నారు. పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చిందే తాము అని, మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయడానికి ఎంతో సమయం పట్టదని కీలక వ్యాఖ్యలు చేశారు. जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मर सो गए अमर बलिदानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब देश में थी दीवानी वो खेल रहे थे होली। जब हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में वो భారతీయ పౌరులను పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదులు మన సోదరులను మట్టుబెట్టి మన ఆడబిడ్డలు, మన అమ్మలు, మన చెల్లెళ్ళ యొక్క నుదుటి సింధూరాన్ని ఈరోజు తుడిచివేసి అంతర్జాతీయ ముఖ చిత్రంలో భారతీయుల మీద ఉగ్రదాడి చేయగలుగుతామని ఉగ్రవాదులు విర్రవీగుతున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా 140 కోట్ల భారతీయులు అందరము ఒక్కటే. ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్లను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్లకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈరోజు వేలాదిగా ఇక్కడ మనం సమావేశమై, ఈ సమావేశంలో ఈ దేశ సరిహద్దుల్లో, దేశ రక్షణలో పనిచేసిన మాజీ ఆర్మీ అధికారులు, ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులు, ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సచివాలయ ఉద్యోగులు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి